ఎంతో టేస్టీగా ఉండే చిక్కుడుకాయ కర్రీ ఎలా చేయాలో చూద్దామండి. ఇవి వింటర్ సీజన్‌లో చాలా ఎక్కువగా వస్తాయి ఈ చిక్కుడుకాయలు అనేవి. ఇవి పర్పుల్ కలర్ చిక్కుడండి. గింజలు చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. ఇలా గింజలతో ఉన్న చిక్కుడుకాయలు వండుకుంటే చాలా రుచిగా ఉంటుందండి. నాకైతే ఇవే ఇష్టం. ఈ చిక్కుడుకాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి సాల్ట్ వాటర్‌లో ఏసి శుభ్రంగా కడగాలి. తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకొని అందులో ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులో తాలింపు గింజలు వేసుకోవాలి. అవి వేగిన తర్వాత ఒక చిన్న ఆనియన్ కట్ చేసుకొని వేసుకోవాలండి, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి. తర్వాత అందులో పచ్చిమిర్చి వేసుకోవాలి. చిక్కుడుకాయ కూరలో కారం వేసుకోవచ్చు, లేదా మొత్తం పచ్చిమిర్చితోటి చేసుకోవచ్చు అండి. నేనైతే కారం వేస్తాను. ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ అల్లం వేసుకోవాలి. అది మొత్తం వేగిన తర్వాత అందులో ఇందాక మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న చిక్కుడుకాయలు వేసుకొని ఒక 10 నిమిషాలు మగ్గనివ్వాలి, పచ్చివాసన పోయేంత వరకు. ఈ చిక్కుడుకాయలో టమాటా వేసి వండుకున్నా కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడేంత ఉప్పు, కొంచెం పసుపు, ఒక స్పూన్ కారము వేసుకోవాలి. సరిపోకపోతే ఇంకా చూసి వేసుకోవచ్చు. ఇప్పుడు బాగా కలుపుకొని అందులో కొంచెం ఒక గ్లాస్ వాటర్ పోయాలి. ఎందుకంటే గింజలు ఉడకాలి కదా, అందుకని ఒక గ్లాస్ వాటర్ పోసుకొని సిమ్లో పెట్టుకొని ఆ ఉడికిన తర్వాత చక్కగా అందులో కొత్తిమీర, మెంతికూర వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే కర్రీ చాలా బాగుంటుంది.